ఏడాది సమ్మర్ ఏమంత ఆశాజనకంగా లేదు. మరీ ముఖ్యంగా మే నెల చప్పగా సాగుతోంది. భారీ అంచనాల మధ్య వచ్చింది హిట్ 3. మోస్ట్ వైలెంట్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి 3 రోజులు సాలిడ్ కలెక్షన్స్ రాబట్టి తర్వాత స్లో అయింది. ఇక ఆ తర్వాత సింగిల్, శుభం మూవీస్ కాస్త నడుస్తున్నాయి. ఇక ఈ నెలలో అంతకంటే చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ లేవని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే రీ రిలీజ్ సినిమాలు క్యూ కట్టాయి. ఏకంగా 4 టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ కు రెడీ అయ్యారు. వాటిల్లో ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సా మే 16న రిలీజ్ కానుంది. ఇక 2 రోజుల గ్యాప్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. మైత్రి మూవీస్ ఈ సినిమాలు నైజాం లో రీ రిలీజ్ చేస్తోంది. ఇక వారం గ్యాప్ లో రెబల్ స్టార్ కెరీర్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ వర్షం మే 23న థియేటర్స్ లోకి రాబోతోంది. ఇక ఈ నెలాఖరున సూపర్ స్టార్ మహేష్ కలేజా మే 30న రీ రిలీజ్ కానుంది. అలాగే 31న మహేష్ మరో సినిమా అతిథి రీ రిలీజ్ అవుతోంది. ఇలా ఈ నెలలో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో రీ రిలీజ్ సినిమాలకు మంచి స్పేస్ దొరికింది. ఇక ఇటీవల రీ రిలీజ్ సినిమాలు అంతగా కలెక్షన్స్ రాబట్టడం లేదు. మరి ఈ 4 సినిమాలలో ఏ సినిమా ఎంత కలెక్షన్స్ రాబడతాయో చూడాలి. ఇక ఈ రీ రిలీజ్ల గురించి చూస్తే చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ కొనసాగుతుంటుంది. అదే కోవలో ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్ల ట్రెండ్ కొనసాగుతోంది. గతంలో హిట్ గా నిలిచిన సినిమాలను రీ రిలీజ్ చేసేందుకు అమితాశక్తి చూపిస్తున్నారు మేకర్స్. హీరోల పుట్టినరోజు కావచ్చు, లేదా ఆ సినిమాకు సంబంధించిన ఏదైనా ప్రత్యేకమైన రోజు కావచ్చు, లేకుంటే ఆ సినిమాకి ఉన్న ప్రత్యేకమైన క్రేజ్, ఇలా సందర్భాన్ని బట్టి తమ సినిమాలను రీ రిలీజ్ చేసేందుకు హీరోలు, దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తుండటంతో ఆయా హీరోల అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద కొన్ని సినిమాలకు మంచి వసూళ్లే వస్తున్నాయి.